హాయ్ ఫ్రెండ్స్, మన దశావతారాల సిరీస్లో 4 అవతారాలు పూర్తి చేసుకున్నాము. బలిచక్రవర్తి అహంకారాన్ని సైతం భక్తిగా మార్చిన శ్రీ మహావిష్ణువు 5వ అవతారం శ్రీ వామన అవతారం దివ్యలీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షసరాజైన బలిచక్రవర్తి గొప్ప ధర్మపరుడు, మహాదాత. కానీ తీవ్రమైన ఆధిపత్య అహంకారంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతల ఆహాకారాలు విన్న విశ్వరక్షకుడు శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపుల గర్భాన భాద్రపద శుక్ల ద్వాదశి నాడు వామనుడిగా జన్మించారు. చిరునవ్వులు చిందుస్తూ చిన్నారి వామనుడు బలి యజ్ఞశాలలోకి అడుగుపెట్టాడు. ఆ తేజస్సు ముందు సూర్యచంద్రుల కాంతి కూడా చిన్నబోయింది. బలి చక్రవర్తి భక్తితో వామనుని పాదాలు కడిగి, చిన్ని పండితుడా, నీకేం కావాలో కోరుకో, భూమి, బంగారం, ఏనుగులు ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని హెచ్చరించినా బలిచక్రవర్తి మాట తప్పలేదు. నా చిన్ని పాదాలతో కొలిచే 3 అడుగుల నేల చాలు అని వామనుడు అడగగానే దానమివ్వడానికి నీళ్లు వదిలాడు. అంతే, ఆ చిన్నారి వటువు నిమిషాల్లో విశ్వమంతా నిండిపోయే త్రివిక్రముడిగా మారాడు. 1 అడుగుతో సమస్త భూమండలాన్ని ఆక్రమించాడు. 2 అడుగుతో ఆకాశాన్ని, నక్షత్ర మండలాలను దాటి నిండిపోయాడు. బలి, నా 2 అడుగులతో ఈ విశ్వం పూర్తయింది, మరి నా 3వ అడుగు ఎక్కడ ఉంచాలి అని ఆ స్వామి గర్జించగా సృష్టి అంతా నిశ్చేష్టమైంది. బలిచక్రవర్తి అహంకారం తొలగిపోయింది. సంపూర్ణ శరణాగతితో తన శిరస్సు చూపించి, స్వామి, ఆ 3వ అడుగు నా తలపై ఉంచండి అన్నాడు. స్వామి తన పాదాన్ని బలి తలపై ఉంచి పాతాళంలోకి తొక్కి అతనికి సుతల లోకాన్ని ఇచ్చి, అతని భక్తికి మెచ్చి స్వయంగా ఆ కోటకు కాపలాదారుడిగా నిలిచాడు. బలి ఓడిపోలేదు, దేవుని అనుగ్రహాన్ని గెలుచుకున్నాడు. దానం, సమర్పణ మరియు అహంకారాన్ని త్యజించడం యొక్క పరమార్థమే ఈ వామనవతారం. ఈ వీడియో మీకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తే వెంటనే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మన శ్రీమాత క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.